ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా తారకపురి లయన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ వావిలాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ప్రెసిడెంట్ పవన్ కుమార్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా టీచర్స్ డే వంటి మంచి కార్యక్రమాలను చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు। ఉపరాష్ట్రపతిగా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని గవర్నమెంట్ టీచర్స్ డేగా గుర్తింపునివ్వడం మంచి పరిణామం అన్నారు। గురువులను సత్కరించుకోవడం మంచి సాంప్రదాయమని, చీకటి నుండి వెలుగును చూపించేది గురువని, ప్రతి విద్యార్థి గురువు నుండే చదువు విజ్ఞానం నేర్చుకుంటారని, అలాంటి గురువులను ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని అన్నారు। ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వావిలాల సరళాదేవి మాట్లాడుతూ విద్యార్థి దశలో విద్యార్థులు గురువులను గౌరవిస్తూ విద్యను అభ్యసించిన వారు జీవితంలో అత్యున్నత స్థాయికి వెళతారని, గురువుని గురువుగానే నమస్కరించాలని, గౌరవించాలి అని తెలిపారు। నేటి విద్యార్థులకు గురువుల పట్ల వినయ విధేయతలు తగ్గుతున్నాయని, అది ఎంత మాత్రం సమాజానికి మంచిది కాదని, గురువులు కొవ్వొత్తులతో సమానమని, వారు కరిగిపోతూ విద్యార్థులను జ్యోతిలా ప్రకాశింపచేస్తారని అన్నారు। ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం మన భారతదేశంలో మన ఇల్లు, మన తల్లిదండ్రులు, దేవతల్ని అందరినీ మనం సమానంగా గౌరవించి పూజించుకునే సంస్కృతి మన హిందూ తత్వంలో, మన భారతదేశంలో ప్రతి వ్యక్తిలోనూ ఇమిడిపోయి ఉన్న మనస్తత్వం కలిగిన దేశం మనుషులు మనం। ఇలాంటి ఈ సందర్భంలో మనకి పూర్వం పెద్దలు పెట్టిన ఉపాధ్యాయుల దినోత్సవం అనేది పూర్వకాలం నుంచి ఉంది। కానీ మనకి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన పుట్టినరోజు నాడు ఉపాధ్యాయ దినోత్సవంగా ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడానికి ఒక రోజు ఉండాలని మన గవర్నమెంట్ ఏర్పాటు చేసిన రోజు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం। ఈరోజు ఉపాధ్యాయుల్ని గౌరవించుకునే ఒక మంచి అవకాశం। అంటే మనం ఎప్పుడు కూడా ఇందాక గోపి గారు చెప్పినట్టు గురు బ్రహ్మ గురు కృష్ణ అని మనం ఎప్పుడు ప్రతి నిత్యం మనం ఎలా పఠిస్తామో, కానీ దానికంటూ ఒక రోజు ఉండి ఆ రోజు గురువుల్ని నమస్కరించుకుని సత్కరించుకుంటే మరింత మంచిదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ బృహత్తరమైన ఈ రోజుని కొన్ని సంస్థలు ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా సంతోషం, ఆనందం। ఆ దిశలో లయన్స్ క్లబ్ ద్వారా చేసే ఒక మంచి రోజులుగా ఒక మదర్ తెరీసా జయంతి కానివ్వండి, ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాలు చేసే రోజులో ఈరోజు ఇంజనీర్స్ డే చేస్తాం లయన్స్ క్లబ్లో, అలాగే డాక్టర్స్ డే చేస్తాం, అదేవిధంగా మదర్స్ తెరీసా డే, అదేవిధంగా టీచర్స్ డే కూడా చేసే మంచి ప్రోటోకాల్ మన లయనిజంలో ఉంది। ఈ సంవత్సరం గవర్నర్ పాపారావు నాయుడు గారు అయితే కనుక టీచర్స్ అందరినీ సత్కరించుకోమని స్వయంగా ఆయన ఇంటికి తీసుకొచ్చి కిట్స్ ఇచ్చి మరీ ఎంకరేజ్ చేశారు। కాబట్టి సభాపూర్వకంగా మన గవర్నర్ పాపారావు నాయుడు గారికి సేవా యజ్ఞంలో పాల్గొని మనకు అందించిన వారికి కూడా ఈ సభా తరపున వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఈ సందర్భంగా ఈ చక్కని తారకపురి లయన్స్ క్లబ్ సెక్రటరీ రామ్ కుమార్ గారు చెప్పినట్టు పెట్టి ఒక 1 month కూడా కాకుండా ఇంత మంచి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులు ఇవ్వడం కానీ, మదర్ తెరీసా రోజు నామ జయంతిని పురస్కరించడం చేసుకోవడం,
ఈ రోజు నెలలో పుట్టిన వారి పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకోవడం, అదేవిధంగా ఈరోజు ఒక మంచి వేదికగా మంచి పర్వదినంగా 3వ సర్వీస్ కార్యక్రమం టీచర్స్ని సన్మానించుకోవడం అనేది చేస్తున్నామంటే నిజంగా ఇది చాలా అదృష్టం, ఆనందం. ఒక మంచి వరవడిలో వెళ్తున్న మనకి ఒక 3 అంశాలు ఇంత చక్కగా చేసుకోవడం అనేది ఒక శుభ పరిణామంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాలకి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్గా వ్యవహరిస్తున్న పవన్ కుమార్, రామ్ కుమార్, గోపికృష్ణని ప్రత్యేకంగా సభాపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వారి టైంలో ఇంత సక్సెస్ఫుల్గా ఈ క్లబ్ కార్యక్రమాలు నిరంతరం ఈ నెలలో అప్పుడే 5-6 కార్యక్రమాలు మంచివి చేయగలిగాము అంటే వారి టీం ఎంత బలంగా ఉన్నది అనడానికి నిదర్శనం ఈరోజు కార్యక్రమాలు కూడా తెలియజేసుకుంటూ, టీచర్స్ గురించి ఈరోజు మనం చెప్పనక్కర్లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. తమసోమానం జ్యోతిర్మయం అని అన్నట్టు వెలుగు నుంచి చీకటిని చూడాలన్నా, చీకటి నుంచి వెలుగుని చూడాలన్నా దీపం అవసరం మనకి. దీపం ఒక ప్రమిది లాంటిది. ఒక ఉపాధ్యాయులకి, టీచర్కి ఉండే ఒక బాంధవ్యం ఏంటంటే ఒక జ్యోతి, అంటే అందులో చమురు, ఒత్తు వెలుగుతున్న జ్యోతి. చమురు అనేది తల్లిదండ్రులు అయితే, వెలుగు అనేది విద్యార్థి అయితే, వారికి వీరికి వారధిగా ఉండే ఒత్తు, కనపడిన ఒత్తే ఉపాధ్యాయులు అనేది మీ అందరికీ తెలియదు. ఆ ఉపాధ్యాయులు ఆ వారధిగా ఆ నూనెలో వారు కాలుతూ వెలుగును ప్రకాశిస్తూ విద్యార్థులకి వెలుగుని ఇవ్వాలని చీకటిని ప్రాలదోలుతూ వెలుగుని వెలజింపుతూ విద్యార్థుల హృదయాల్లో ఒక జ్యోతిగా ప్రకాశించే వ్యక్తులు ప్రపంచంలో ఎవరంటే ఒక గురువు గారులని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గురువులల్లా పూర్వకాలంలో తర్వాత ఉపాధ్యాయులు అయ్యారు. ఇప్పుడు భాషలో అయితే కనుక టీచర్స్ అంటున్నారు. ఉపాధ్యాయులకున్న విలువ, ఉపాధ్యాయులకున్నంత తత్వజ్ఞానం, ఉపాధ్యాయులు బోధించే అంత విద్య మరెవ్వరికీ ప్రపంచంలో ఉండదు. కేవలం నమస్కరించేది ప్రపంచంలో కొన్ని చాలామంది చాలా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రతి వ్యక్తిలోనూ ఒక్కొక్క సద్గుణం ఇమిడి ఉంటుంది. కానీ ప్రపంచంలో ఎవరు ఏ వ్యాపారాలు చేసినా, ఉద్యోగాలు చేసినా మనం నమస్కరించబడేది ఇద్దరు, వైద్యులు, ఉపాధ్యాయులు. వైద్యం నారాయణం హరి అన్నారు, అంటే వైద్యులలోనే దేవుడు ఉన్నాడని. తర్వాత గురువుల్లోనే మొత్తం సర్వదేవతలు, సర్వప్రపంచం, సర్వజ్ఞానం కూడా గురువులోనే ఉన్నదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాముడు అంతటి వారు భగవంతుడు, సాక్షాత్తు భగవంతులే మన భూమి మీద జన్మించి ఆ రోజుల్లోనే కూడా అప్పట్లో కూడా వారికి కూడా గురువులు మనం చదువుతూ ఉంటాం. రాముడి వారికి విశ్వామిత్రులు విద్య బోధించినట్లుగా ఇలా మనం పూర్వం నుంచి కూడా అంటే గురువులు అనేది ఎప్పటి నుంచి ఉన్నారనడానికి నిదర్శనం. అంటే గురువుకు ఉండే ప్రాముఖ్యత ఒక్కసారి మీరు కనుక మనం ఆలోచించి చూసినట్లయితే కనుక అత్యంత స్థానానికి ఎత్తున్న పైకి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా ఈవేళ పిఎం కానించి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సినీ ఫీల్డ్లో అందరూ ఆరాధించేది ఒక రజనీకాంత్ గారిని. మనం గౌరవించి పూజించే మొట్టమొదటి మన దేశ ప్రధాని మోడీ గారు కానివ్వండి. అంటే అలా పెద్ద వ్యక్తులను మనం ఎవరు చూసుకున్నా, ఏ రంగానికి చెందిన తప్పకుండా వారు ఒక మార్గదిశలో దశగా నడుస్తారు. కాబట్టి వారు అంత ఉన్నత ప్లేస్లోకి వెళ్తారనడానికి కారణం వారు ఒక గురువుని ఎంచుకుని ఆ గురువు చెప్పిన బోధనతో నడవబట్టే వారంత ప్రథమ స్థానంలో ప్రపంచానికి అంతటికీ కూడా గుర్తించబడే మనుషులుగా గుర్తుండిపోయారంటే వారి వెనకాల గురువు బోధన ఉంది. వారు గురువులకి అంత ప్రాముఖ్యత ఇస్తారు కాబట్టి వారు ప్రపంచంలో అందరి మధ్యలోనూ అందరిలోనూ వెలుగుతూ ఉంటారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు గురువు అంత గొప్పవాళ్ళు మరొకరు లేరని ఖచ్చితంగా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, గురువుని ప్రతి ఒక్కళ్ళు గౌరవించాలి, పూజించాలి. చిన్నవాళ్ళైతే పూజించాలి, పెద్దలైతే మనమైతే మనకంటా చిన్నవాళ్ళైనా సరే గురువుల్ని గౌరవించాలి. అది మన సంస్కారం. ఈరోజు నేను ఇప్పుడుండే విద్యార్థులకి తెలియజేసేది ఏంటంటే ఒకే ఒక మాట, తల్లిదండ్రులు కానీ గురువుని కానీ గౌరవించాలని మనకి పూర్వం నుంచి వేదం నుంచి చెబుతూ వస్తున్నారు. కానీ అది రాను మరి సినీ పోగడ కానివ్వండి, ఇతరులు చెప్పేది కానివ్వండి, అది ఎలా అవుతుందంటే ఒక ఫ్రెండ్లీ నేచర్లో వెళ్ళాలి అన్న భావన, తల్లిదండ్రులతో కూడా ఫ్రెండ్స్లా మెలగాలని, గురువుతో కూడా స్నేహం ఫ్రెండ్లా వెళ్ళాలని,
అది స్నేహతత్వం అనేది వేరు. స్నేహంగా స్నేహితుల్లో కూడా గౌరవిస్తూ స్నేహంతో మెలగడం అనేది వేరు. మన తల్లిదండ్రుల దగ్గర గౌరవంతో స్నేహంగా మెలగాలి. టీచర్స్ దగ్గర కూడా మనం గౌరవిస్తూ వాళ్ళతో స్నేహంగా మెలగాలి. కానీ మన పక్కన ఉండే ఒక పిల్లాడితోటి మనం ఉండే అంత చనువుగా స్వతంత్రంగా అంటే ఆ స్నేహాన్ని మన తల్లిదండ్రుల దగ్గర కానీ గురువుల దగ్గర మనకు కానీ ఎట్టి పరిస్థితుల్లో చూపించకూడదని నేను తెలియజేస్తున్నాను. వారికి ఇవ్వాల్సిన గురువులకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, గౌరవం, అభిమానం మనం వారికి ఇవ్వాలే తప్ప వారితో అతి చనువు చేసి పక్కన సేవకులతో మాట్లాడినట్టు చులకన తత్వం గురువుని కనుక ఎవరైతే చేస్తారో, ఈ పదం నేను అనకూడదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా జీవితంలో మాత్రం గురువుని చులకన చేసిన ఏ విద్యార్థి కూడా పైకి రావడం నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు గురువుని గౌరవించాలి. గురువు అంటే చీకటి నుంచి మనకు వెలుగును చూపించే వ్యక్తి గురువు. ఈరోజు ప్రపంచంలో ఎవ్వరు ఏది నేర్చుకున్నా అది గురువు దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఆఖరికి దేవతల కానించి పుట్టబోయే బిడ్డ వరకు కూడా మనం చెప్పేది వారు ఏ విషయం తెలుసుకున్నా గురువు దగ్గర నుంచే. అందరూ అన్ని విషయాలు చెప్తారు. ఇంట్లో మనకి తల్లిదండ్రులు చెప్తారు, పెద్దలు చెప్తారు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని కొన్ని మంచి వాక్యాలు. కానీ గురువు చెప్పినట్టుగా మరి వారు చెప్తే పిల్లలకి ఎక్కదు. తల్లిదండ్రులు చెప్తే నిరంతరం మాట్లాడే తల్లిదండ్రులు ఒక మంచి మాట చెప్తే అది బుర్రలోకి వాళ్ళకి వెళ్ళదు. కానీ ఒక బోధన అనే ఒక పాఠశాలలో కూర్చుని బోధించే ఉపాధ్యాయుడు చెప్పినప్పుడు ఆ విద్యార్థులకి బ్రెయిన్లోకి ఎక్కుతుంది. అది ఆ దారి వేరు, ఆ బోధన వేరు అని. ఈరోజు ఏ పిల్లవాడైనా సరే ఒక మంచి తత్వంలోకి వెళ్ళాలన్నా, ఒక పొలం దున్నడం కానించి అంతరిక్షంలోకి వెళ్ళాలన్నా ఆ వెనకాల సాధన ఆ విద్యార్థిని గురువు వల్లే జరుగుతుంది. కనుక గురువులు ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో మొట్టమొదటి భగవంతుడు తర్వాత తల్లిదండ్రుల తర్వాత మనం గౌరవించి పూజించవలసిన వ్యక్తి గురువు. కాబట్టి అటువంటి గురువు గారిని ఎవ్వరూ ఎప్పుడు నిర్లక్ష్యం పెద్ద చిన్న కూడా చేయకూడదని ఈ సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ, చివరగా ఇటువంటి మంచి అవకాశాన్ని మా లైనిజం ద్వారా ఒక మంచి ప్రోటోకాల్గా ఈ టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా సంతోషం, ఆనందదాయకమని తెలియజేస్తూ, ఈ టీచర్స్ని ఈవేళ లైన్స్ క్లబ్ ద్వారా మేము 5 టీచర్స్ని ఈరోజు సన్మానించుకుంటున్నాం. అది మా అదృష్టంగా టీచర్స్ని 5 కూడా మేము మరి ఈరోజు తప్పనిసరి వారికి ప్రణమిల్లి నమస్కారాలని కేశవరావు గారు లాంటి వారికి తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి ఈవేళ నాకు మన క్లబ్ మెంబరు వైద్యులు మరి వేళ సత్యవతి మేడం గారు కూడా రావడం సంతోష ఆనందదాయకమైన సభాపూర్వకంగా ఆవిడ కూడా నమస్సుమంజలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక మన కార్యక్రమం మొదలుపెట్టుకుంటూ టీచర్స్ని మరి సన్మానించుకునే కార్యక్రమాన్ని మనం చేసుకుందామని మరి అందరికీ తెలియజేసుకుంటూ, ఒక్కొక్కరిని నేను టీచర్స్ని ఇన్వైట్ చేస్తానండి. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ ముగ్గురు కూడా మీరు వారికి సత్కరించి సన్మానించుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్యాక్ మెంబర్ లైన్ వావుల సదాదేవి గారికి, అలాగే సెక్రటరీ రామ్ కుమార్ గారికి, ట్రెజరర్ గోపికృష్ణ గారికి, అలాగే మన లైన్ మిత్రులకు, అలాగే ఉపాధ్యాయులకు, అలాగే విజిటర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ నా స్వాగతం. యాక్చువల్గా మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5th అనేది టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ టీచర్స్ డే అనేది ఎలా గుర్తించబడింది అంటే కనుక మన 2nd ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే అనమాట. ఆ రోజు ఆయన వాళ్ళ ఉపాధ్యాయులు అంటే వాళ్ళ టీచర్స్ని గౌరవిస్తూ ఈ నా పుట్టినరోజు నాడు వాళ్ళకి ఒక సన్మానించి సత్కరించి ఒక టీచర్స్ డే కింద సెలబ్రేట్ చేయాలన్న ఇదితో ఆయన బర్త్డే రోజున టీచర్స్ డే అనేది పెట్టడం జరిగింది. సో మనకి ఉపాధ్యాయులు అన్నాక, టీచర్స్ అన్నాక అందరికీ పాఠాలు చెప్తారు, విజ్ఞానాన్ని అందరికీ ఇస్తారు. అలాగే ఒక స్టూడెంట్స్కి ఎక్కువగా నైతిక విలువలు అంటే సొసైటీలో ఎలా ఉండాలో, ఎలా తీర్చబడతారో అన్నది చెప్పింది ఒక టీచర్సే. అలాంటి టీచర్స్కి మనం ఏదో ఒక సంవత్సరంలో ఏదో ఒక రోజు వాళ్ళని సత్కరించి సన్మానం చేసి వాళ్ళ యొక్క విలువలను తెలుసుకుని ఆ టీచర్స్ డే రోజుని సెలబ్రేట్ చేసి వాళ్ళ యొక్క టీచర్స్ వాళ్ళు చెప్పే క్లాసుల్లో వాళ్ళ ఓర్పు సహనానికి వాళ్ళంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి తెలుసుకుంటూ మనం ఒక టీచర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో
ఇలాంటి అవకాశం ఈ మన తారకాపురి లయన్స్ క్లబ్ ద్వారా కొంతమంది టీచర్స్కి ఇలాగా సత్కరించి సన్మానం చేస్తున్నామంటే చాలా ఆనందంగా ఉంది. అలాంటిది మన ఎస్విఎస్ స్కూల్ కేశవరావు గారికి, అలాగే మన ఎస్విఎస్ స్కూల్ యాజమాన్యానికి ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి విచ్చేసి